వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సరం మొత్తం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ రంగం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, అఖండ ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే 2026లో ఒక్కొక్క రంగం వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ముందుగా వృశ్చిక రాశి ఉద్యోగస్తుల విషయానికి వస్తే, వృశ్చిక రాశి ఉద్యోగస్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి బ్రహ్మాండమైన గుర్తింపు ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. అలాగే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవాళ్ళు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఇంక్రిమెంటు బోనస్ ఇలాంటివి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి 2026లో మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి మాత్రం అర్హతకు తగిన ఉద్యోగం కాకుండా, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం కాకుండా కొంచెం తక్కువ స్థాయి ఉద్యోగం లభిస్తుంది. అయినప్పటికీ ఆ ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధించి ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలుగుతారు. అలాగే ఫ్యాక్టరీల్లో పనిచేసేటటువంటి కార్మికులకు కూడా బోనస్లు బాగా లభిస్తాయి. దానివల్ల ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు మంచి ఇంక్రిమెంట్తో వేరే కంపెనీ మారటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా హై ప్యాకేజీతో వేరే కంపెనీకి మారటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి అశాంతి తొలగిపోతుంది, ప్రశాంతత కలుగుతుంది. మంచి ఇంక్రిమెంట్లు రావటం ద్వారా, వర్క్ రికగ్నైజేషన్ రావటం ద్వారా ఉద్యోగపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి 2026 సంవత్సరం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే, వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి గురువు అనుగ్రహం వల్ల విశ్వాసం పొందే యోగం ఎక్కువగా ఉంది. పార్టీల్లో ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఏదో ఒక పదవి ఖచ్చితంగా పొందే యోగం వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు కనిపిస్తుంది. ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారు. కాకపోతే ఒక్కొక్కసారి మాత్రం బొటాబొటిగా విజయం సాధిస్తూ ఉంటారు, కానీ విజయం సాధించడం మాత్రం ఖాయం. అలాగే ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి రాజకీయ నాయకులు ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రజల్లో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి విజయవంతమయ్యే సూచనలు వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద పరిశీలిస్తే రాజకీయ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి 2026 అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కళారంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే కళాకారులకు చాలా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. టీవీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. టీవీ సినిమా రంగంలో ఉన్న నటీనట వర్గము, గాయనీ గాయకులు, సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ కూడా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. వీళ్ళకి నూతన అవకాశాలు బాగా కలిసి వస్తాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. ఆర్థికంగా అప్పుడప్పుడు ఒడిదుడుకులున్నా నిలదొక్కుని బాగా ధనాన్ని సంపాదించుకొని కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు కూడా వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండమైన స్థాయికి ఈ సంవత్సరం ఎదగలుగుతారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో అవార్డులు రివార్డులు లభించే యోగం కూడా ఎక్కువగా ఉంది. మొత్తం మీద 2026 మొత్తం కూడా వృశ్చిక రాశి కళాకారులకు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార రంగంలో కూడా వృశ్చిక రాశి వాళ్ళకి లాభాలు వస్తాయి. అయితే బాగా అద్భుతమైన స్థాయిలో కాకుండా ఆశించిన స్థాయిలో మాత్రం లాభాలు వస్తాయి. ఆశించిన స్థాయికి మించి కాకుండా మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశారో అంతవరకు మాత్రం వ్యాపారస్తులకు ఖచ్చితంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు లాభాలే కనిపిస్తూ ఉంటాయి. రావాల్సినటువంటి బాకీలన్నీ తొందరగా వస్తాయి. రిటైలు హోల్సేల్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇనుము, సిమెంటు, ఇటుక ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చక్కగా ధనలాభం కలుగుతూ ఉంటుంది. కాంట్రాక్టర్లకు కూడా చేస్తున్న రంగంలో అనుకూలత ఉంటుంది. సరైన సమయానికి బిల్లు రాకపోయినప్పటికీ, కొంచెం ఆలస్యమైనప్పటికీ బిల్లులు ఖచ్చితంగా శాంక్షన్ అవుతూ ఉంటాయి. కొత్త పనులు అనేటటువంటివి లాభాన్ని కలిగింపజేస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా
ఒక్కొక్కసారి డీల్ క్యాన్సిల్ అయినా మళ్ళీ అద్భుతమైన డీల్ వచ్చి మంచి లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు కూడా చాలా చక్కటి లాభాలు వస్తాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేట్ వచ్చాక సరుకు అమ్మటం. స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కూడా ఈ స్పెక్యులేషన్‌లో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకు కూడా అద్భుతమైన లాభాలు చేకూరే అవకాశాలున్నాయి. అలాగే రైస్ మిల్లర్లకు కూడా మంచి లాభాలొస్తాయి. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వ్యాపారస్తులకి 2026 సంవత్సరంలో లాభాలే కనిపిస్తున్నాయి. కానీ అద్భుతమైన లాభాలు కాకుండా మీరు ఆశించిన స్థాయిలో లాభాలు పొందటానికి అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థుల విషయానికొస్తే వృశ్చిక రాశి విద్యార్థులకి 2026లో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వగలుగుతారు. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఐసెట్, లాసెట్, బీఈడీ, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకొని కావలసిన చోట సీటు పొందే యోగం ఎక్కువగా ఉంది. ధనాన్ని మాత్రం విద్యార్థుల కోసం కొద్దిగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఖర్చు చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి, బ్రహ్మాండమైన ప్లేసుల్లో సీట్లు వస్తాయి. దానివల్ల విద్యారంగంలో వృశ్చిక రాశి విద్యార్థులు మంచి సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే క్రీడాకారులకు మాత్రం ఒక్కొక్కసారి త్రుటిలో అదృష్టం తప్పిపోతూ ఉంటుంది. క్రీడాకారులకి విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అంటే ఎవరైనా ఆటలు ఆడేవాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు 2026లో అబ్రాడ్ వెళ్ళినట్లయితే అబ్రాడ్లో జరిగేటటువంటి టోర్నమెంటుల్లో ఎక్కువ లాభాలు, ఎక్కువ పేరు ప్రతిష్టలు, ఎక్కువ డబ్బు పొందే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి క్రీడాకారులకు కూడా అనుకూలత ఉంది. స్వదేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వృశ్చిక రాశి విద్యార్థులకు, వృశ్చిక రాశి క్రీడాకారులకి 2026 సంవత్సరంలో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వ్యవసాయదారుల విషయానికి వస్తే వృశ్చిక రాశి వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండో పంట ఎక్కువ లాభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. దానివల్ల అప్పుడప్పుడు కొన్ని చికాకులు ఎదురవుతూ ఉంటాయి. కౌలుదారులకు కూడా అద్భుతమైన లాభాలు మాత్రం కనిపించవు, సాధారణ లాభాలే ఉంటాయి. అలాగే చేపల చెరువు, రొయ్యల చెరువు చేసే వాళ్ళకి, సీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పౌల్ట్రీలకు మాత్రం చాలా వరకు లాభాలు పొందే యోగం ఎక్కువగా ఉంది. వ్యవసాయ రంగం కూడా ఒక మోస్తరుగా అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. అయితే అద్భుతమైనటువంటి లాభాలు కాకుండా సాధారణమైనటువంటి లాభాలు కలగటానికి వ్యవసాయదారులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వస్తే వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశి స్త్రీలందరికీ, మహిళామణులందరికీ కుటుంబంలో మీ మాటకు విలువ పెరగటం వల్ల, కుటుంబంలో మీకు గౌరవం పెరగటం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. మీ పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి స్త్రీలు వాళ్ళ పేరు మీద భూములు, గృహాలు, స్థలాలు, పొలాంటివి ఇలాంటివి రిజిస్ట్రేషన్లు అవ్వటానికి ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి మాత్రం హంగులు, ఆర్భాటాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ హంగులు, ఆర్భాటాల కోసం ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం తగ్గించుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఆవేశం వస్తూ ఉంటుంది. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం అవసరం. సంతానపరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు చేస్తున్న వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్ వచ్చి, మంచి ఇంక్రిమెంట్ వచ్చి దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కూడా ఉంది. అలాగే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు సంవత్సరం ప్రథమార్థంలో ఎక్కువగా ఉన్నాయి. పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఉంది. సంవత్సరం ద్వితీయార్థంలో కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది, కానీ స్త్రీ సంతాన ప్రాప్తి యోగం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద వృశ్చిక రాశి స్త్రీలకు 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తోంది. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి 2026లో గురుబలం వల్ల రాహు ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. దానివల్ల చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శుభాశుభ మిశ్రమాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలే పొందటానికి, శుభ ఫలితాలే పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మంగళవార నియమము, శనివార నియమం పాటిస్తే 2026 మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ నియమాలు ఏంటంటే మంగళవారం రోజు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం. అలాగే శనివారం రోజు నువ్వులు బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించటం. అలా తినిపించటం వీలు కాని వాళ్ళు మంగళవారం పూట
పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. శనివారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ సోమవారం కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి. దానివల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితాలు చెప్పాలి. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయం టైమ్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ఊరు ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని తీసుకున్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దీన్నే జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎవరైనా సరే గ్రహచార పరంగా మీ జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకొని, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితము అంటారు. గోచార ఫలితము అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసి ఆ రాశిని బట్టి చెప్పే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం కూడా 2 రకాలుగా ఉంటుంది. జన్మరాశి ఫలితము, నామరాశి ఫలితం అని 2 రకాలుగా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి ఫలితం చెప్తే జన్మరాశి ఫలితం అంటారు. అలా కాకుండా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి రాశి తీసుకొని ఫలితం చెప్తే దాన్ని నామరాశి ఫలితం అంటారు. జన్మరాశి ఫలితము లేదా నామరాశి ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఎప్పుడైనా సరే జాతక ఫలితం తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితం అనేది కేవలం గ్రహచారం బట్టి ఉండదు, కేవలం గోచారం బట్టి ఉండదు. గ్రహచారము, గోచారము రెండిటి బట్టి ఫలితం ఉంటుంది. అంటే మీ జన్మకుండలి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం దశ అంతర్దశ ఎలా నడుస్తోంది అనే దాన్ని బట్టి జాతక ఫలితం ఉంటుంది. అలాగే రాశి పరంగా గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీకు జాతక ఫలితం ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలలో ఏ రాశులకైనా సరే వ్యతిరేక ఫలితాలు ఉన్నట్లయితే వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉండి దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే రాశి ఫలితం బాగా లేకపోయినా సరే మీకు అనుకూల ఫలితాలే వస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కేవలం రాశి ఫలితం కాకుండా జన్మ జాతకము అంటే జన్మ కుండలి అంటే గ్రహచార ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకవేళ గోచారంలో అంటే రాశి ఫలితంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటే జన్మ జాతకములో జన్మ కుండలిలో గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఈ అద్భుత ఫలితాల్లో కొద్దిగా మార్పు ఉంటుంది. అద్భుత ఫలితాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకునే వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడంతో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీ వ్యక్తిగత జాతకము, మీ జన్మకుండలి, ఆ జన్మకుండలిలో ఇప్పుడు ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయి, జన్మకుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి కూడా జ్యోతిష్కుల దగ్గర ఫలితం తెలుసుకోండి. జన్మజాతక ఫలితము ఈ రాశి ఫలితము కలిపినప్పుడే పూర్తిగా జాతక ఫలితాన్ని ప్రతి ఒక్కరూ 100% తెలుసుకోవచ్చు. 100% ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాల్లో ఏవైనా మార్పులు ఏ రాశి వాళ్ళకైనా జీవితంలో జరుగుతున్నాయంటే ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాలకి అనుగుణంగా కాకుండా కొద్దిగా వ్యతిరేకంగా ఏవైనా జరుగుతున్నాయంటే అటువంటప్పుడు మాత్రం జన్మజాతకం ఖచ్చితంగా చూపించుకొని జన్మజాతకానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన విజయాలు అందింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.